ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో దేవుని పిల్లలకు శుభములు. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి మనము ఆదికాండాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈ వీడియోలో 4వ అధ్యాయాన్ని ధ్యానించుకుందాం. ఆదికాండము 4వ అధ్యాయము 1వ వచనం. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని, యెహోవా దయ వలన నేనొక మనుషుణ్ణి సంపాదించుకున్నాను అనెను. తరువాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తర్వాత కయీను పొలము పంటలు కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయీనునకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖమును చిన్నబుచ్చుకొనగా, 6వ వచనం, యెహోవా కయీనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు అనెను. కయీను తన తమ్ముడైన హేబేలుతో మాటలాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. యెహోవా, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడని కయీనును అడగగా, అతడు, నేనెరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. 10వ వచనం. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్ర పెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. నీవు నేలను సేద్యపరచునప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరివై ఉందువు అనెను. అందుకు కయీను, నా దోషశిక్ష నేను భరించలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరినై ఉందును. కావున నన్ను కనుగొనువాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. 15వ వచనం. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయీనును చంపిన ఎడల వానికి ప్రతిదండన 7 కలుగును అనెను. మరియు ఎవడైనను కయీనును కనుగొని అతనిని చంపక ఉండునట్లు యెహోవా అతనికి ఒక గురుతు వేసెను. 16వ వచనం. అప్పుడు కయీను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదెనుకు తూర్పు దిక్కుననున్న నోదు దేశములో కాపురముండెను. కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హనోకును కనెను. అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరుకు తన కుమారుని పేరును బట్టి హనోకు అను పేరు పెట్టెను. హనోకుకు ఈరాదు పుట్టెను. ఈరాదు మహూయాయేలును కనెను. మహూయాయేలు మతూషాయేలును కనెను. మతూషాయేలు లెమేకును కనెను. లెమేకు 2 స్త్రీలను పెండ్లి చేసుకొనెను. వారిలో ఒకదాని పేరు ఆదా,
రెండవ దాని పేరు షిల్లా. 20వ వచనం. ఆదా యాబాలును కనెను. అతడు పశువులు గలవాడై గుడారములలో నివసించు వారికి మూలపురుషుడు. అతని సహోదరుని పేరు యూబాలు. ఇతడు సితారాను సానికను వాడుక చేయు వారికందరికి మూలపురుషుడు. మరియు సిల్లా తుబల్కాయీనును కనెను. అతడు పదును గల రాగి పనిముట్లన్నిటినీ ఇనుప పనిముట్లన్నిటినీ చేయువాడు. తుబల్కాయీను సహోదరి పేరు నయమా. లెమెకు తన భార్యలతో, ఓ ఆదా, ఓ సిల్లా, నా పలుకు వినుడి. లెమెకు భార్యలారా, నా మాట ఆలకించుడి. నన్ను గాయపరిచినందుకై ఒక మనుష్యుణ్ణి చంపితిని. నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాన్ని చంపితిని. 7 ప్రతిదండన కయీను కోసము వచ్చిన ఎడల లెమెకు కోసము 77 వచ్చును అనెను. 25వ వచనం. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని, కయీను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానమును నియమించెనను అనుకొని అతనికి షేతు అను పేరు పెట్టెను. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను. అతనికి ఎనోషను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. దేవునికి స్తోత్రాలు. ప్రియులరా, 4వ అధ్యాయాన్ని సంపూర్తిగా ధ్యానం చేసుకున్నాం. ఈ అధ్యాయంలో మనకు ఎదురయ్యేటటువంటి ప్రశ్నలు కొన్ని పరిశీలన చేద్దాం. అందులో మొదటి ప్రశ్న, హవ్వ ఎవరి వలన ఒక మనుష్యుణ్ణి సంపాదించుకున్నాను అన్నది? భర్త వలననా లేక దేవుడి వలననా? హవ్వ ఎవరి వలన ఒక మనుష్యుణ్ణి సంపాదించుకున్నాను అన్నది? భర్త వలననా దేవుడి వలననా? రెండవ ప్రశ్న, ఆదాము హవ్వల రెండవ కుమారుని పేరేమిటి? అతని వృత్తి ఏమిటి? ఆదాము హవ్వల రెండవ కుమారుని పేరేమిటి? అతని వృత్తి ఏమిటి? మూడవ ప్రశ్న, కయీను యొక్క వృత్తి పేరేమిటి? కయీను యొక్క వృత్తి పేరేమిటి? 4, కయీను తెచ్చిన అర్పణ ఏమిటి? హేబేలు తెచ్చిన అర్పణ ఏమిటి? కయీను తెచ్చిన అర్పణ ఏమిటి? హేబేలు తెచ్చిన అర్పణ ఏమిటి? 5, కయీను తన ముఖమును చిన్నబుచ్చుకొనుటకు గల కారణమేమి? కయీను తన ముఖమును చిన్నబుచ్చుకొనుటకు గల కారణమేమి? 6, వాకిటనే పాపము పొంచి ఉండుటకు కారణమేమి? వాకిటనే పాపము పొంచి ఉండుటకు కారణమేమి? 7, కయీను హేబేలును ఎక్కడ చంపాడు? కయీను హేబేలును ఎక్కడ చంపాడు? 8, కయీను ఎవరి మీద కోపపడ్డాడు? తమ్ముడి మీదనా దేవుడి మీదనా? కయీను ఎవరి మీద కోపపడ్డాడు? తమ్ముడి మీదనా దేవుని మీదనా? 9, కయీను తన తమ్ముడిని ఎందుకు చంపాడు? కయీను తన తమ్ముడిని ఎందుకు చంపాడు? 10, నీ తమ్ముడు ఎక్కడా అని ఎవరు అడిగారు? నీ తమ్ముడెక్కడా అని ఎవరు అడిగారు? 11, దేవునికి మొర్ర పెట్టినది హేబేలా అతని రక్తమా? దేవునికి మొర్ర పెట్టినది హేబేలా అతని రక్తమా? 12, ఎవరి చేతిలో నుండి రక్తమును పుచ్చుకొనుటకు నేల
తన నోరు తెరిచింది. ఎవరి చేతిలో నుండి రక్తమును పుచ్చుకొనుటకు నేల తన నోరు తెరిచింది. 13. నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి అని కయీను ఎవరిని అన్నాడు. నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి అని కయీను ఎవరిని అన్నాడు. 14. హేబేలు చనిపోయిన తర్వాత భూమి మీద ఉన్న మనుషులు ఎంతమంది? హేబేలు చనిపోయిన తర్వాత భూమి మీద ఉన్న మనుషులు ఎంతమంది? 15. నన్ను కనుగొనువాడెవడు నన్ను చంపునని కయీను ఎవరిని దృష్టిలో పెట్టుకొని అన్నాడు. నన్ను కనుగొనువాడెవడో నన్ను చంపునని కయీను ఎవరిని దృష్టిలో పెట్టుకొని అన్నాడు. 16. కయీనును చంపువానికి దేవుడు వేసే శిక్ష ఏమిటి? కయీనును చంపువానికి దేవుడు వేసే శిక్ష ఏమిటి? 17. ఎవరూ చంపక ఉండునట్లు కయీనునకు దేవుడు వేసినది ఏమిటి? ఎవరూ చంపక ఉండునట్లు కయీనునకు దేవుడు వేసినది ఏమిటి? 18. కయీను ఎక్కడ నుండి బయటకు వెళ్ళాడు? కయీను ఎక్కడ నుండి బయటకు వెళ్ళాడు? 19. ఏదెనుకు తూర్పు దిక్కుననున్న దేశము పేరేమిటి? ఏదెనుకు తూర్పు దిక్కుననున్న దేశము పేరేమిటి? 20. కయీను యొక్క భార్య ఏ దేశానికి చెందినది? కయీను యొక్క భార్య ఏ దేశానికి చెందినది? 21. కయీను యొక్క కుమారుని పేరేమిటి? కయీను యొక్క కుమారుని పేరేమిటి? 22. కయీను కట్టించిన ఊరు పేరేమిటి? కయీను కట్టించిన ఊరు పేరేమిటి? 23. హనోకు యొక్క కుమారుని పేరేమిటి? హనోకు యొక్క కుమారుని పేరేమిటి? 24. ఈరాదు యొక్క కుమారుని పేరేమిటి? ఈరాదు యొక్క కుమారుని పేరేమిటి? 25. మహాయాయేలు యొక్క ముత్తాత పేరేమిటి? మహాయాయేలు యొక్క ముత్తాత పేరేమిటి? 26. మతూషాయేలు యొక్క తండ్రి పేరేమిటి? మతూషాయేలు యొక్క తండ్రి పేరేమిటి? 27. లెమెకు యొక్క తండ్రి పేరేమిటి? లెమెకు యొక్క తండ్రి పేరేమిటి? 28. లెమెకు యొక్క ఇద్దరు భార్యల పేర్లేమిటి? లెమెకు యొక్క ఇద్దరు భార్యల పేర్లేమిటి? 29. ఆదా అను ఆమెకు ఎంతమంది కుమారులు? వారి పేర్లేమిటి? ఆదా అను ఆమెకు ఎంతమంది కుమారులు? వారి పేర్లేమిటి? 30. సిల్లా అను ఆమెకు ఎంతమంది కుమారులు కుమార్తెలు? వారి పేర్లేమిటి? సిల్లా అను ఆమెకు ఎంతమంది కుమారులు కుమార్తెలు? వారి పేర్లేమిటి? 31. భూమి మీద మొట్టమొదట నరహత్య చేసినది ఎవరు? భూమి మీద మొట్టమొదట నరహత్య చేసినది ఎవరు? 32. భూమి మీద మొట్టమొదట ఇద్దరిని పెళ్లి చేసుకున్నది ఎవరు? భూమి మీద మొట్టమొదట ఇద్దరిని పెళ్లి చేసుకున్నది ఎవరు? 33. లెమెకు పడుచువాన్ని చంపుటకు గల కారణమేమి? లెమెకు పడుచువాన్ని చంపుటకు గల కారణమేమి? 34.
భూమి మీద రెండవసారి నరహత్య చేసినది ఎవరు? భూమి మీద రెండవసారి నరహత్య చేసినది ఎవరు? 35. లెమెకు తనకు ప్రతిదండన 77 వచ్చునని ఎవరితో అన్నాడు? లెమెకు తనకు ప్రతిదండన 77 వచ్చునని ఎవరితో అన్నాడు? 36. ఆదాము హవ్వల 3వ కుమారుని పేరేమిటి? ఆదాము హవ్వల 3వ కుమారుని పేరేమిటి? 37. ఎనోషు యొక్క తండ్రి పేరేమిటి? తాత పేరేమిటి? ఎనోషు యొక్క తండ్రి పేరేమిటి? తాత పేరేమిటి? 38. ప్రార్థన చేయుటకు ప్రారంభమైనది ఎప్పుడు? ప్రార్థన చేయుటకు ప్రారంభమైనది ఎప్పుడు? 39. ఈ అధ్యాయములో ఎన్ని వచనాలు ఉన్నాయి? ఈ అధ్యాయములో ఎన్ని వచనాలు ఉన్నాయి? దేవుని స్తోత్రాలు. ప్రియులరా, ఈ 4వ అధ్యాయములో ఉన్న వచనాలను ధ్యానించాము. అలాగే ఈ అధ్యాయములో గల ప్రశ్నలను మనము ఇంతవరకు చెప్పుకున్నాం. ఈ ప్రశ్నలకు సమాధానాలు మరొక వీడియోలో విందాం. దేవుడు మనందరిని దీవించుగాక. ఆమేన్.